యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనం వరకు, 21, 22 వచనాల్లో కాబట్టి మనము ధర్మశాస్త్రము ఇవ్వని నీతి మనం పొందగలుగుతూ ఉంటున్నాం. అంటే ధర్మశాస్త్రంలో ఉంటున్న ప్రవక్తలు, ధర్మశాస్త్రంలో ఉంటున్న ఆజ్ఞలు ఈ నీతిని ఆమోదిస్తూ ఉంటున్నాయి. కానీ ఈ నీతిని ధర్మశాస్త్రం ఇవ్వలేదు. మానవుడు పాపి అని ధర్మశాస్త్రం చూపిస్తూ ఉంది. ఎట్లయితే ఒక బ్లడ్ టెస్ట్ రోగాన్ని చూపిస్తుందో అట్లా ధర్మశాస్త్రము మనం పాపులము అని చూపిస్తుంది. మనం ఉల్లంఘించిన ప్రతి ఆజ్ఞని బట్టి, మనం ఎదురు తిరిగిన ప్రతి సన్నివేశాన్ని బట్టి ధర్మశాస్త్రము మనం ఎంత భయంకరమైన వ్యక్తులమో చూపించేదిగా ఉంటుంది. కానీ ధర్మశాస్త్రం మన జీవితాల్ని కట్టడానికి దాంట్లో సామర్థ్యం లేదు. ధర్మశాస్త్రం దేవుని ముందు మనల్ని నిలబెట్టడానికి కూడా మార్గం ఇవ్వదు. అది కేవలం దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మనం పాపులమని చూపించడానికి, మనకి ఏ మార్గం లేదు అని చెప్పడానికి, దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి మన దగ్గర ఏ అర్హత లేదు అని చూపించడానికి మాత్రమే ఉంది తప్ప ఈ ధర్మశాస్త్రము మనకి ఏ మాత్రము కూడా ఆయన ముందు నిలబడే సామర్థ్యం కానీ, పాప క్షమాపణ కానీ ఇవ్వడానికి ఏ మాత్రం దాంట్లో శక్తి లేదు. అయితే విశ్వాసమును బట్టి మనం నీతిమంతులం అవుతూ ఉంటున్నాం. ఏం విశ్వాసము? యేసు క్రీస్తు ప్రభువారు నా శిక్ష మొత్తాన్ని ఆయన తీసుకుని నాకు బదులు ఆయన నిలబడ్డాడు. మన స్థితి యూదుడైతే ధర్మశాస్త్రము తన్ని నిందారహితుడిగా చేసి నువ్వు పాపివి అనే ఆ ముద్ర వేసి పంపించేస్తా వచ్చింది. మనసాక్షి మనకి ఆ ముద్ర వేస్తూ వచ్చింది, నువ్వు పాపివి, నువ్వు ఆయన ముందు నిలబడలేవు. ఇలా ఈ ధర్మశాస్త్రం బట్టి, మనసాక్షిని బట్టి యూదులు కాదు అన్యులు కాదు ఇద్దరూ దేవుని ముందు భయంకరమైన శిక్షకి పాత్రలుగా నిలబడినప్పుడు యేసు ప్రభువారు ఆయన నీతిమంతుడిగా మన పక్కన నిలబడతా వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన పరిపూర్ణతను బట్టి, ఆయన పాపరహితమైన జీవితమును బట్టి ఆయన తండ్రితో సరైన సంబంధం కలిగి ఉంటా వచ్చాడు. దేవుని యొక్క యోగ్యంగా నిలబడగలడు. ఇది యేసయ్య యొక్క నీతిగా ఉంటా వచ్చింది. ఈ నీతి కలిగిన యేసయ్య మన పక్కన నిలబడి మన పాపము, మన రుణము, మన మీద ఉంటున్న ఉగ్రత, మన మీద ఉంటున్న కోపం ఇవన్నీ మన మీద నుంచి తీసి యేసు ప్రభు మీద పెడతా వచ్చారు. యేసు ప్రభు యొక్క యోగ్యత, నీతి అవన్నీ తీసి మన మీద పెడతా వచ్చారు. కనుక ఈరోజు మనం తండ్రి ఎట్ట నిలబడగలం. మనం చేసిన దాన్ని బట్టి కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభు మీద విశ్వాసంను బట్టి మాత్రమే నిలబడగలం. ధర్మశాస్త్రం బట్టి ఎవ్వరూ ఎన్నడూ దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతా వచ్చారు. ఎవ్వరూ ఎన్నడూ దేవుని ముందు నిలబడలేకపోతా వచ్చారు. ఒక్క వ్యక్తి కూడా మానవ చరిత్రలో ధర్మశాస్త్రం అంతటినీ పాటించి, ధర్మశాస్త్రం పాటించినందుకు దేవుని ముందు యోగ్యుడిగా నిలబడేవాడు ఒక్కడు కూడా లేడు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నీతిని మన మీద వేసినందుకు మనం దేవుని ఎట్ట నిలబడగలం. ఆ తర్వాత అంటున్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోవడం, మిస్సింగ్ ద మార్క్. అంటే దేవుడు మనల్ని తయారు చేశాడు. దేని కొరకు తయారు చేశాడు? రోమిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడిని దేవుడిగా ఎరిగి మనం దేవుడిని దేవుడిగా గణపరచడానికి, దేవుణ్ణి ఎట్లయితే నిజంగా దేవుని స్థానంలో గణపరచాలో అట్లాంటి ఘనత ఆయన తీసుకొని రావడానికి దేవుడు మనల్ని తయారు చేశాడు. కానీ మన జీవితాల్ని మనం పాపంలో వేసుకొని పూర్తిగా పాడైపోయి దేవునికి ఇవ్వవలసినంత మర్యాద, ఇవ్వవలసినంత ఘనతని ఇచ్చే సామర్థ్యాన్ని పోగొట్టేసుకున్నాం. ఈరోజు మనము పాపం చేసిన కారణమును బట్టి, లేక బుద్ధిపూర్వకంగా దేవుని స్థానం ఇవ్వకపోవడాన్ని బట్టి మనలో దేవుణ్ణి ఘనపరిచే ఆ సామర్థ్యాన్ని, దేవుణ్ణి స్తుతించి ఇవ్వవలసినంత ఆ ఉన్నతమైన అంతస్తుని ఆయనకి ఇవ్వడం విషయంలో పూర్తిగా తప్పిపోతా వచ్చాం, కొరతలో పడిపోతా వచ్చాం. కనుక ఏ భేదం లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం పాటించాలని చాలా ప్రయాసపడిన యూదుడైనా తక్కువే పడతాడు. చాలా ప్రయాసపడుతున్న తన మనసాక్షిని పూర్తిగా లోబడ్డానికి ప్రయాసపడుతున్న అన్యుడైనా దేవునికి ఇవ్వాల్సిన ఘనతని ఇవ్వలేక మనం పోగొట్టుకుంటా వచ్చాం. ఆ ధన్యతని పోగొట్టుకుంటాం. మన జీవిత ఉద్దేశమే అది, దాన్ని పోగొట్టుకుంటా వచ్చాం. అయితే 24వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కృపని బట్టి, ఆయన మీద మనం విశ్వాసం ఉంచడం బట్టి, ఆయన మంచివాడని, ఆయన మనల్ని క్షమించడానికి ఇష్టపడేవాడని, మన క్షమాపణకు కావాల్సిన క్రయధనమంతా ఆయన చెల్లించాడని, దీన్ని విశ్వసించటం బట్టి, అంతే ఇంకేమి చేయనవసరం లేదు, మనం నమ్మడం బట్టి దేవుడు మనల్ని తిరిగి అద్భుతంగా సమకూర్చి ఇప్పుడు
దేవుణ్ణి మరలా దేవుని స్థానంలో పెట్టి దేవుణ్ణి మనము ఎలాగైతే స్తుతించాలో, ఎలాగైతే ఆరాధించాలో ఆ అద్భుతమైన స్థానం, ఆ అద్భుతమైన సామర్థ్యాన్ని మరలా మనకిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి దేవుడిగా గణపరచగలం. ఏ మనిషి దేవుణ్ణి దేవుడిగా గణపరచలేడు. అయితే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడాన్ని బట్టి ఈరోజు ఆ సామర్థ్యాన్ని మరలా మనకిస్తున్నాడు. రోమా 3:23ని ఈరోజు రక్షించబడిన వాళ్ళం మనం తిప్పిరాయచ్చు. ఏంటంటే ఈరోజు నా పాపాలన్నీ తీసివేయబడ్డాయి కాబట్టి నేను దేవుని మహిమకి ఏమాత్రం తక్కువ పడను. ఆయనకి ఎంత మహిమ ఇవ్వాలో, ఆయనకి ఎంత ఘనత ఇవ్వాలో అంత ఘనత, అంత మహిమ నేను ఆయనకి ఇవ్వగలను. 24వ వచనము 25వ వచనంలో ఆయన ఉచితముగా మనల్ని యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఆయన క్షమిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన చెబుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి ఆయన మరణానికి అప్పచెప్తా వచ్చాడు. యేసు ప్రభు వారు మరణించాల్సిన అవసరం లేదు, అసలు మరణించడానికి ఆయన ఏమీ చేయలేదు. కానీ ఆయన మనకి బదులు ఆయన మరణానికి అప్పచెప్పబడతా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే మన బదులు మరణానికి అప్పచెప్పబడతా వచ్చారో ఇప్పుడు ఆయన మరణము కృపాపీఠంగా, కరుణాపీఠంగా మారుతా వచ్చింది. ఎట్లయితే మందసం దగ్గర, మందిరం దగ్గర ఒక వ్యక్తి ఆ కరుణాపీఠం దగ్గరికి ఎప్పుడైతే వస్తాడో ఆ వ్యక్తి ఆ కరుణాపీఠం దగ్గరికి వచ్చినప్పుడు పాపే, కానీ ఆ కరుణాపీఠం దగ్గర ఆ బలి పశువు యొక్క రక్తము చిందించడం బట్టి తన శిక్ష అంతటికి నివారణ జరిగి ఇప్పుడు ఆ కరుణాపీఠం ముందు ఎట్లా నిలబడతాడంటే అసలు నేను ఎన్నడూ పాపమే చేయలేదు అన్నట్టు నిలబడతాడు. ఇప్పుడు అన్యుడికి కావచ్చు, యూదుడికి కావచ్చు, సర్వోన్నతమైన అతి శ్రేష్టమైన కరుణాపీఠం ఏంటంటే యేసు ప్రభువారి మరణం. యేసు ప్రభువారి మరణం దగ్గరకు ఎప్పుడైతే వచ్చి నిలబడతాం మనం నమ్ముతున్నాం యేసయ్య చచ్చిపోయాడు, పూర్తిగా చచ్చిపోయాడు. నా పాపపు శిక్ష ఆయన మీద పూర్తిగా పడింది, అయిపోయింది నా పాపపు శిక్ష. ఎట్లయితే ఒక బలి పశువు చచ్చిపోయినప్పుడు అది పూర్తిగా శిక్ష అంతా తీసుకుందని నమ్ముతామో అట్లానే యేసుప్రభు వారి మరణమే మన కరుణాపీఠం. ఆ కరుణాపీఠం దగ్గరికి వచ్చినప్పుడు నా శిక్ష అయిపోయింది, పూర్తిగా యేసయ్య మరణంలో నా శిక్ష తొలగించబడతా వచ్చింది అని మనం విశ్వసించి నిలబడాలి. ఇప్పుడు ఈ కరుణాపీఠం దగ్గరికి ధైర్యంగా రావచ్చు. ఎందుకు అనంటే ఇంతకు ముందంటే భయం ఉండేది, ఇంతకు ముందంటే దేవుని ఉగ్రత ఉందేమో అని భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఉగ్రత అయిపోయింది, యేసయ్య మీద పూర్తిగా పడిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు ధైర్యంగా కృపాసనం దగ్గరికి రావచ్చు. ఇప్పుడు మనం ఎందుకు నీతిమంతులంగా జీవించగలము అని అంటే యేసు ప్రభువు వారి జీవం మనలోనికి ఇచ్చాడు కాబట్టి. ఇంకా దీంట్లో అతిశయించేది ఏమీ లేదు అని చెప్తా ఉంటున్నాడు. అతిశయం అనేది పూర్తిగా తొలగించబడుతూ వచ్చింది. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటని బట్టి ఒకడు నీతిమంతుడు అవుతే, అంటే ఒక్కసారి కూడా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించకుండా ఒక వ్యక్తి కనుక ధర్మశాస్త్రం మొత్తాన్ని కనుక చేస్తే ఆ వ్యక్తి నేను ధర్మశాస్త్రం చేసినందుకు నీతిమంతుడిని అతిశయించగలడేమో. మనసాక్షిని బట్టి ఒక అన్యుడు నేను ఒక్కసారి కూడా మనసాక్షి విరోధంగా పోలేదు అని తాను ఉంటే దాన్ని బట్టి నిలబడగలడేమో. కానీ ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఎన్నడూ చేయలేడు, ఇంకో వ్యక్తి మనసాక్షిని ఎన్నడూ పూర్తిగా లోబడలేడు. కాబట్టి మనం దేవుని ముందు ఏమాత్రం నిలబడలేము. అయితే యేసు ప్రభుని బట్టి, కృపని బట్టి ఆయన మనల్ని క్షమిస్తూ వచ్చాడు, కృపని బట్టి మనల్ని కప్పుతా వచ్చాడు, కృపని బట్టి మనల్ని కరుణాపీఠం దగ్గర మనం పాపులమే కానీ అక్కడికి వచ్చి యేసు ప్రభుని బట్టి నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఎట్లాంటి నీతిమంతులం అంటే మనము ఎట్లయితే దేవునికి దూరమై దేవుని ముందు దోషిగా నిలబడతా వచ్చామో మన పాపమంతా యేసు మీద వేసి యేసు అలాంటి దోషిగా నిలబడతా వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లయితే తండ్రి ముందు ధైర్యంగా నిలబడగలడో, అసలు ఏ లోపం లేనివాడిగా తండ్రి ముందు యోగ్య స్థితిలో ఎట్లా నిలబడగలడో ఆ స్థితిని మనకిచ్చాడు. ఈరోజు మనం యేసయ్య నిలబడినట్టే నిలబడగలము. ఇంకా దీంట్లో అతిశయించాల్సింది ఏం లేదు. ఇది కృపను బట్టి దొరికింది, కనికరం బట్టి దొరికింది, విశ్వసించాం కాబట్టి దొరికింది తప్ప మనం ఏదో చేసినందుకు దొరకలేదు. కాబట్టి అతిశయించడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు. కాబట్టి ఒక సున్నతి పొందినోడు కావచ్చు, లేక సున్నతి లేని అన్యుడు కావచ్చు, మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము సున్నతి చేసుకున్నావా లేదా, బాగా బతికావా లేదా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చావా లేదా, మనసాక్షి చొప్పున నడిచావా లేదా, ఇవి ఏవి అక్కడికి రావు. కానీ యేసు ప్రభువు వారి నీతిని బట్టి మనం నీతిమంతులంగా తీర్చబడతా ఉంటున్నాం. కనుకనే ఇప్పుడు ఇంకా ధర్మశాస్త్రానికి ఏం విలువ ఉంది? ఇంకా ధర్మశాస్త్రం పోయినట్టేనా? ధర్మశాస్త్రం లేకుండా మనం నీతిమంతం అయిపోతున్నాం కదా. కాబట్టి ఇంకా విశ్వాసమే పనుక చేస్తే ఇంకా ధర్మశాస్త్రం అవసరం లేదా అని అంటే ఈ ధర్మశాస్త్రం బట్టే మనం విశ్వాసం దగ్గరికి వస్తాం. ఈ ధర్మశాస్త్రం ముందు మన రోగాన్ని చెప్తుంది, మన పాపాన్ని చూపిస్తుంది, మన దోషాన్ని చూపిస్తుంది, నేను రక్షించలేదని కూడా చెప్తుంది. అప్పుడు మనం యేసయ్య దగ్గరికి వచ్చి విశ్వాసంతో ఉంటాం కాబట్టి మనం నీతిమంతులంగా తీర్చబడతాం. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీ కృపని బట్టి మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తూ ఉంటున్నాం.
దీన్ని ఆధారం చేసుకొని మేము జీవించడానికి ఎన్నడూ అతిశయించకున్నట్లు మమ్మల్ని కాపాడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.